గుండెలు కలిందేమిటి? మా నాన్నగారు శంకావర్జున సీతారామ శాస్త్రి గారని ఉభయ భాషా ప్రవీణ శతావధాని. నాకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయని ఆయనకి తెలియదండి పాపం. ఏది అదోసారి ఇలా ఇవ్వండి. మీ నాన్నగారు కూడా శతావధానండి? కాదండి, అలాంటి పండితులంటే నాకు చాలా గౌరవం. ఇలాంటి వాసన కొట్టే నోటుతో వారి పాదాభివందనం చేసుకోలేం కదా. అయ్యో, ఆయన ఇక్కడ లేరండి, అక్కడెక్కడో మా ఊర్లో ఉన్నారు. ఆయన అక్కడెక్కడెక్కడో ఉంటే మీరు ఎక్కడెక్కడెక్కడ ఎంత భయపడిపోతున్నారేంటి? ఆయన అక్కడెక్కడో ఉన్నా కూడా నా భార్య ఇక్కడిక్కడే ఉంది కదండి. దానికి తెలిస్తే ఆంధ్రదేశం అంతా తెలిసిపోయినట్టే. అయ్యో, మీరు విశాలంగా కూర్చోండి, నేను అవతల సీట్ లో కూర్చో. పర్వాలేదులే అమ్మా, కూర్చో. ఆ అమ్మాయి విశాలంగా కూర్చోమంటే వద్దంటావేమిటి? నువ్వు అసలు ఒట్టి మనిషి కాదు, వెళ్ళి కూర్చోమ్మా. చెవులో దూదేది పెట్టుకున్నానండి. మరి నాకు కనబట్టలేదేమిటి? చెవులో దూది లోపల గాలి వెళ్లకుండా పెట్టుకుంటారు, కనిపించడానికి కాదు. ఎందుకలా గట్టిగా అరుస్తున్నావు? అసలు ఒట్టి మనిషి. మళ్ళీ వెళ్ళాల్సి వచ్చేటట్టు. తీసుకోండి. మీరుండండి, ఎవరైనా పెట్టా తెలుగు, నేను అనుభవిస్తున్నాను. వెళ్ళండి. అక్కడ వాటర్ ఉందో లేదో